నమస్కారం. వేదం 360 ఛానల్కి స్వాగతం. 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువచ్చే సంవత్సరం. ఈ సంవత్సరంలో గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే కొన్ని రాశులకు రాజయోగాలు, మరికొన్ని రాశులకు పరీక్షల కాలం కనిపిస్తుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సరైన పూజ, నియమాలు, అధ్యయనం, వ్యాయామం ఉంటే ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మారుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా గురు, శని, రాహుకేతుల గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురు దృష్టి ఉన్న చోట విద్య, ధనం, గౌరవం పెరుగుతాయి. శని ప్రభావం ఉన్న చోట క్రమశిక్షణ, కష్టం తప్పనిసరి అవుతాయి. కానీ శని కష్టపడితేనే కాదు, సరైన మార్గంలో నడిస్తే గొప్ప స్థాయికి కూడా తీసుకెళ్తాడు. మేషరాశి వారికి 2026లో రాజయోగ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విస్తరణ సాధ్యమవుతుంది. కానీ అహంకారాన్ని తగ్గించుకోవాలి. ప్రతి అమావాస్య రోజున శివ పూజ చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. ఆరోగ్యానికి ప్రతిరోజు కొద్దిగా వ్యాయామం చేయడం అవసరం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధనయోగం ఏర్పడుతుంది. గతంలో చేసిన కష్టానికి ఫలితం లభిస్తుంది. ఇంటి నిర్మాణం, వాహన కొనుగోలు వంటి శుభకార్యాలు జరుగుతాయి. శుక్రవారం లక్ష్మీ పూజ చేయటం, శుక్ర స్తోత్రం చదవటంతో మంచిది. అధ్యయనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. మిథున రాశి వారికి విద్య, కమ్యూనికేషన్ రంగాలలో గొప్ప అవకాశాలు వస్తాయి. ఈ సంవత్సరం మేధస్సుకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా అధ్యయనం చేస్తే ఉన్నత ఫలితాలు సాధిస్తారు. అమావాస్య రోజున దానం చేయటం, పెద్దలకు సేవ చేయటం మంచిది. ఆరోగ్యపరంగా వ్యాయామం చేయటం తప్పనిసరి. కర్కాటక రాశి వారికి భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన సంవత్సరం ఇది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది. ప్రతి సోమవారం శివాభిషేకం చేయటం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం ఎంతో అవసరం. వ్యాయామం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. సింహరాశి వారికి రాజయోగం బలంగా కనిపిస్తుంది. నాయకత్వ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయం లభిస్తుంది. కానీ అతిగా ఆత్మవిశ్వాసం సమస్యలకు దారి తీస్తుంది. ఆదివారం సూర్య పూజ చేయటం, ఆదిత్య హృదయం పాటించడం మేలు చేస్తుంది. శారీరక దృఢత్వానికి వ్యాయామం అవసరం. కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం మిశ్రమ ఫలితాలు లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులు, బాధ్యతలు పెరుగుతాయి. కానీ క్రమశిక్షణతో పనిచేస్తే విజయం ఖాయం. ప్రతి బుధవారం విష్ణు పూజ చేయటం మంచిది. విద్యార్థులకు ఈ సంవత్సరం అధ్యయనం చేయటం ఎంతో ముఖ్యమైనది. తులారాశి వారికి ఆర్థికంగా మంచి సంవత్సరం. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వివాహ యోగం కూడా కనిపిస్తుంది. కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శుక్రవారం లక్ష్మీ పూజ చేయటం శుభప్రదం. ప్రతిరోజు కొద్దిగా నడక లేదా వ్యాయామం చేయటం అవసరం. వృశ్చిక రాశి వారికి శని ప్రభావం పరీక్షలు పెట్టే సంవత్సరం. ఓర్పు, సహనం అవసరం. అకస్మాత్తుగా ఖర్చులు పెరగవచ్చు. అమావాస్య రోజున పితృతర్పణం చేయటం, హనుమాన్ పూజ చేయటం శుభప్రదం. మానసిక స్థిరత్వానికి ధ్యానం, వ్యాయామం చాలా అవసరం. ధనుసు రాశి వారికి గురు అనుగ్రహం ఉంటుంది. విద్య, విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. గురువారం గురు పూజ చేయటం, పసుపు దానం చేయడం మంచిది. అధ్యయనం ద్వారా ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి కష్టపడి పైకి వచ్చే సంవత్సరం. శని పరీక్షలు పెడతాడు, కానీ చివరకు విజయం ఇస్తాడు. వ్యాపారంలో నెమ్మదిగా స్థిరత్వం వస్తుంది. శనివారం శని పూజ చేయటం, నీలి పుష్పాలతో దీపం వెలిగించడం మేలు చేస్తుంది. ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సాంకేతిక రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. శని ప్రభావం ఉన్నందున క్రమశిక్షణ అవసరం. పూజతో పాటు మానసిక స్థిరత్వానికి యోగా, వ్యాయామం మంచిది. మీన రాశి వారికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది. భక్తి, దానం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగ, ఆర్థిక విషయాలలో నెమ్మదిగా పురోగతి ఉంటుంది. గురువారం విష్ణు సహస్రనామం చదవడం ఎంతో శుభం. అధ్యయనం, ధ్యానం కలిసి చెయ్యాలి. మొత్తంగా 2026వ సంవత్సరం మీ కర్మకు అడ్డం పట్టే సంవత్సరం. రాజయోగం ఉన్నా లేకపోయినా
పూజ, నియమాలు, అధ్యయనం, వ్యాయామం అనే ఈ 4 పాటిస్తే ఏ రాశి వారైనా జీవితంలో స్థిరత్వం, శాంతి, విజయం సాధించగలరు. గ్రహాలు మారుతాయి కానీ మన ప్రయత్నమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మా వేదం 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే మా వీడియోలు మీకు వెంటనే వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.